జై హింద్, జై భారత్, జై శ్రీరామ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు చిత్రగుప్త. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కుదుపుతున్నటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే ఆమె కల్వకుంట్ల కవిత. అక్కడ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ జగన్కు ఎలాగైతే ఎడముఖం పెడముఖంలా షర్మిల తయారైందో ఇక్కడ అన్న కేటీఆర్కు తర్వాత హరీష్ రావుకు తండ్రి కేసీఆర్కు తలనొప్పిగా కవిత మారింది. అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతూ ఉన్నది అనే ఒకసారి కాన్సెప్ట్ మాట్లాడుకునే ముందు కవిత రాజకీయ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉన్నది, కవిత ఏం చేయబోతా ఉన్నది, ఇది పెద్ద ప్రశ్నగా మారింది. ట్రెండింగ్ రీల్స్గా యూట్యూబ్లలో ఇష్టం వచ్చిన తమ్నైలు పెట్టి ఒక చర్చను లేపుతున్నారు. ఈ చర్చకు కారణం ఎవరయ్యా అంటే వాళ్ళ సోషల్ మీడియా బ్యాచ్. ఇక బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది, కవితకు సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది, బీఆర్ఎస్నే పంచాయతీ ఉన్నది, ఆ కుంపటినే కుమ్ములాట ఉన్నది అని చెప్పేసి కాంగ్రెస్ పత్రికలు తర్వాత వివిధ రకాలుగా రాసుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పబ్లిక్లో మేము ఉన్నాము అని పంచాయతీ పెట్టుకుంటుంటే అంధకార పక్షంలో ఉన్నటువంటి బీజేపీ మాత్రం మీరు ఎక్కడైనా కొట్టుకదావురి, మాకు సంబంధం లేదు అన్న విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. అసలు ఇక్కడ ఆరాటం ఎక్కువ పోరాటం తక్కువ అంటూ కూడా నేటి తరం బీఆర్ఎస్పై కవితకు అనుకూలంగా రాసుకుంటొచ్చారు అని చెప్పి కొంతమంది చెప్తే ఈరోజు నేను ఆ కాన్సెప్ట్ని మీ ముందుకు తీసుకొచ్చిన. ఎస్, నిజంగానే నేటితరం రాసుకుంటొచ్చింది. ఆరాటం ఎక్కువ పోరాటం తక్కువ, బీఆర్ఎస్లో అలుముకున్న నిస్తేజం, కేటీఆర్ షోలు తప్ప ఉద్యమాలేవి అంటూ కూడా ఒక వార్తలు రాసుకుంటొచ్చారు. అయితే ఇక్కడ వీళ్ళు రాసినటువంటి దాంట్లకు సమాధానం కాకుండా అసలు తెలంగాణ సమాజం ఏమనుకుంటున్న దాని గురించి చిత్రగుప్తి ఇప్పుడు పూర్తిగా విశ్లేషణ చేయబోతా ఉన్నది మీ ముందుకు. ఏ విధంగా ఇప్పుడు ఆరాటం ఎక్కువ పోరాటం తక్కువ అనే ఒక టైటిల్ తోటి సరే ఉండొచ్చు, కేటీఆర్ ఉద్యమాలు చేస్తలేడు, షోలు తప్ప ఇక ఇవి సోషల్ మీడియాలో తప్ప, కానీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద రోజు ఉద్యమం చేస్తూ ఉన్నది. అక్కడ 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీల విషయంలో కావచ్చు, వివిధ రకాలుగా ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తుతా ఉన్నది, బీజేపీ కాంగ్రెస్ పార్టీకి ఒత్తాసు పలుకుతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు ఎక్కడ లేవు కనిపిస్తలేవు అని అడిగినటువంటి వాళ్లకు ఇదే సమాధానం. ఒక యూరియా బస్తా కోసం రైతులంతా రోడ్ల మీద చెప్పులు క్యూ లైన్లో పెట్టుకొని అక్కడ ఎండకు కూర్చొని వానకు తడిచి అక్కడ యూరియా బస్తా కోసం కూర్చున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పంట నష్టపోయినటువంటి రైతులకు కాంగ్రెస్ పార్టీ ఏమి హామీలు ఇస్తూ ఉన్నది అని అడుగుతున్నటువంటి తరుణంలో ఎలాంటి పరిస్థితుల నుంచి ఎక్కడ కామారెడ్డికి సంబంధించినటువంటి వరద బాధితులు ఎక్కడ పోయారు, ఇవన్నీ దాని మీద బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నది. కాళేశ్వరం ఒక దొంగ ఆధారాలతోటి ఒక పీసీ ఘోష్ కమిషన్ తప్పుడు కమిషన్ ఇచ్చిందని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చిందని చెప్పి కూడా దాని మీద మాట్లాడుతున్నారు. తెలంగాణ సమాజం ఎటువైపు చూస్తూ ఉన్నది అనేది ఒకసారి మాట్లాడుకుంటే గణేష్ నిమజ్జనాల కాడ మొదలు పెడితే గ్రామ స్థాయిలో మొత్తం కేసీఆర్ పాటలతోటి ఒక పెద్ద ఎత్తున విస్ఫోటనంలా కేసీఆర్ కావాలి, కేసీఆర్ రావాలి, మళ్ళా ఒకసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ యువతరం మాట్లాడుతున్నది. అయితే ఇంకా ఇలా ఉద్యమాలు ఎక్కడ కనిపిస్తలేవో మరి దాని మీద ఒక క్లారిటీ చేద్దాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్ల ఏదైతే ఉన్నదో దాంట్లో స్కాములు నడుస్తూ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నది బీఆర్ఎస్. ఎస్, దానికి రుజువుగా నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి నియోజకవర్గం సంబంధించినటువంటి ఒక ప్రెసిడెంట్ని ఎమ్మెల్యే సస్పెండ్ చేసింది పార్టీ నుంచి. ఆడ దాఖలైంది. ఎస్, బీఆర్ఎస్ చెప్పింది కరెక్టే అని. బీజేపీ ఏడా సపోర్ట్ లేకుండా ఉన్నది, అది పక్కన పెడదాం జరసేపు. అయితే ఇక యూరియా బస్తాల కోసం రైతుల కోసం మాట్లాడుతూ ఉన్నది బీఆర్ఎస్. ప్రతి విషయంలో కూడా పోరాటమే కానీ ఆరాటం ఎక్కడ కనబరుస్తలేదు. అయితే ఇంకొక విషయం ఏం మాట్లాడుకోవాలంటే బీఆర్ఎస్కు పోరాటం చేసే శక్తి లేదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎదిరించే దమ్ము లేదా, ఎప్పుడు ఏ కేసు మేడకు చుట్టుకుంటుందో అనే భయమే ఉంది అని 3 పాయింట్ల మీద మాట్లాడితే ఆల్రెడీ పోరాటం గురించి మాట్లాడినాం. నిరుద్యోగులకు మేమున్నాము అంటూ కూడా ఆస్మాపై పెట్టినటువంటి అక్రమ కేసు కూడా నేను కొట్టివేయాలి అంటూ కూడా కేటీఆర్ డైరెక్ట్గా నిరుద్యోగులకు సపోర్ట్ చేస్తూ మాట్లాడినటువంటిది. తర్వాత ప్రతి విషయంలో కూడా కేటీఆర్ స్పందిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. కవితను కేటీఆర్ను పోలుస్తూ రాస్తున్నటువంటి వార్తలకు ఒక నిస్తేజం నిలగొల్పేలా రాస్తూ ఉన్నారు వార్తలు. అయితే దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అయితే ఎప్పుడు ఏ కేసు మేడకు చుట్టుకుంటుందో అన్న భయమే ఉంది. ఎస్, ఈవెన్ రేస్ కావచ్చు, ఇక తర్వాత గొర్రెల స్కామ్కి సంబంధించినట్టు కావచ్చు, కాళేశ్వరం సంబంధించినటువంటి విషయాలలో కావచ్చు, అన్ని దాంట్లో. కానీ ఆధారాలు ఏమైనా చూపిస్తూ ఉన్నదా కాంగ్రెస్ పార్టీ అంటే జీరో. కాళేశ్వరం దాంట్లో పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అదన్నారు ఇదన్నారు, తర్వాత ఎక్కడ ఉండకుండా పోయింది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క విషయంలో
ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్కి బీఆర్ఎస్ సోషల్ మీడియానే ప్రత్యక్షంగా ప్రతి విషయాన్ని చెప్తా ఉన్నది. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎంత యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నది అంటే అక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఏమి సంబంధాలు ఉన్నా కూడా, ఏ రైతుల సమస్యలు ఉన్నా కూడా, తెలంగాణ సమాజానికి ఏం అవసరమో వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చూపిస్తూ ఉన్నారు. అయితే ఇంకొక విషయం ఏంటి అంటే తెలంగాణ ఉద్యమ గొప్పలు చెప్పుకోవడం ఆపరు, రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేయలేరు. అయితే ఇక తెలంగాణ ఉద్యమ గొప్పలు చెప్పుకోవడం ఆపరు అంటే తెలంగాణ ఉద్యమ గొప్పలు చెప్పుకోవడానికి కారణం ఏంది అంటే తెలంగాణ రాష్ట్రం స్వరాష్ట్రం చేసుకోవడానికి 1-2 సంవత్సరాలు బట్లే. 1965లో తొలి దశ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు తర్వాత ఎందరో కుహానా సెక్యులర్ వాదులు తెలంగాణ రాష్ట్రం మీద ఏదో మెప్పు కోసం, తెలంగాణ ప్రజల మెప్పు కోసం వచ్చి మధ్యలోనే వదిలేసిపోతే 2001 కేసీఆర్ ఆగమనం తెలంగాణ ఉద్యమం గురించి ప్రతి ఒక్క జిల్లాకు, ప్రతి ఒక్క పల్లెకు చేర్చిండు. సైకిల్ మీద యాత్ర చేసిండు, తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చిండు. ఎస్, బీఆర్ఎస్ పార్టీకి నేను అసలు ఈ క్రెడిట్ ఇయ్యను. కానీ తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ స్వరాష్ట్రం తెచ్చినటువంటి ఓ మహానేతగా కేసీఆర్ నేను కొనియాడతాం. తెలంగాణ ఉద్యమాలు ఇంకా గొప్పగా చెప్పుకుంటారంటే తెలంగాణ స్వరాష్ట్రం తెచ్చింది ఎవరు తెచ్చిరు అనే దాని గురించి, ఎవరు ముందు నడిపించారు అనే దాని మీద. తెలంగాణ అమరవీరు బలిదానాలు చేసుకుంటే కేసీఆర్ ముందుండి నడిపించిండు. ఆ ముందుండి నడిపించడానికి ఎవడు లేకనే తెలంగాణ 1965 నుంచి పోరాడినటువంటి తరుణంలో ఇప్పటి వరకు అడుగే అయిపోతుంది. కేసీఆర్ కనుక లేకపోయింది తెలంగాణ రాకపోయింది మన క్వశ్చన్ మార్క్ వచ్చింది. తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే అప్పటి ఉద్యమాలే పదే చెప్పుకుంటారు. అప్పటి ఉద్యమాలే చెప్తున్నారు అంటే దీంట్లో బీఆర్ఎస్ సంబంధించినట్టు ఫాల్ట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితిని తీసేసి భారత రాష్ట్ర సమితి చేయంగానే తెలంగాణ అనే ఒక గుండె కత్తుకున్నటువంటి పేరున్న చూసిరా, అది తెలంగాణ ప్రజల నుంచి దూరమైంది. తెలంగాణ ఉద్యమాలు ఆ రోజులనే తెలంగాణ వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినాక వీళ్ళు కట్టలు కట్టి ఏం తెలంగాణ ప్రజలకు ఏమి ఇయ్యలే. కానీ ఈ 20 నెలల కాలం ప్రభుత్వ పాలన కంటే 10 సంవత్సరాల పాలన బాగున్నది అని రైతులు చెప్తా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రండి, మా దమ్మేందో చూపిస్తామని ఓటర్ మహాశ్రేయులు చెప్తా ఉన్నారు దీనికి సంబంధించినటువంటిది. అయితే ఇక 10 ఏళ్ల పాలనలో ఇంత పొడి చేశామంటారు. 10 ఏళ్ల పాలన ఇంత పొడి చేశామని అంటున్నటువంటి వాళ్ళకు నేను ఒకటే చెప్తా సమాధానం. నన్ను ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్త అనుకోండి, బీజేపీ కార్యకర్త అనుకోండి, జర్నలిస్ట్ అనుకోండి, ఇంకేమని అనుకోండి, తెలంగాణ పౌరుడిగా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక్కసారి రాత్రి 10 గంటల తర్వాత దుర్గం చెరువు మీదకి వెళ్ళి కేబుల్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఆ లోపలికి పోరి సింగపూర్లో ఉన్నామా లేకపోతే ఏడున్నామో కనిపిస్తుంది. వాళ్ళు చేసిర్రు, వాళ్ళు మోతేవార్లు అని అంటలే నేను. వాళ్ళ 10 సంవత్సరాలలో ఎంతో అంత చేసిర్రు. ఈ 20 నెలల పాలన కంటే దరిద్రమైన పాలన ఈ 10 సంవత్సరాలు లేకున్నది. రైతు భరోసా ఇచ్చిరా, ఇయ్యలే. రైతు రుణమాఫీ చేసిరా, చేయలే. ఇందిరమ్మ రాజ్యం అన్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిరా అందరికీ, ఇయ్యలే. తర్వాత ఫ్రీ బస్ పథకం ఒక్కటి అందరికీ లబ్ధి చేసిరు. హైదరాబాద్లో గృహలక్ష్మి పథకం ఉన్నది, 200 యూనిట్ల కరెంటు కావాలి. రోజు నాకు 200 యూనిట్లు అంటే నెల మొత్తం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏమంటారు వీళ్ళు, బిల్డింగ్ ఉన్నది కదా, బిల్డింగ్ మొత్తానికి చేస్తామని అంటారు. 1 మీటర్ అనుకున్నది కదా, 1 మీటర్ అనుకున్నప్పుడు 200 యూనిట్ ఎన్నికే మీకు ఇబ్బంది ఏందని అడుగుతున్నాం. రాజీవ్ యువ వికాసం అన్నారు. రాజీవ్ యువ వికాసం కింద నేను ఆ రోజే చెప్పిన, అప్పన్న హస్తమంటారు, 6 గ్యారెంటీలు ఎట్లా అమలు చేస్తారు రా నాయన అని చెప్పిన. రాజీవ్ వికాసం ఆడావిడి చేసారు, 6,000 కోట్లు అన్నారు, 7,000 కోట్లు అన్నారు, అది గాలికి వదిలేసారు. ప్రతి ఇంటి ఆడబిడ్డకు మోటార్ సైకిల్ అన్నారు, చదువుకునేటువంటి ఆడబిడ్డలకు స్కూటీలు అన్నారు. ఎక్కడ పోయినాయి మీ స్కూటీలు? పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి బిడ్డలకు తులం బంగారం అన్నారు, 1,16,000 రూపాయలు అన్నారు. ఎక్కడ పోయింది మీవి? ఇవన్నీ కూడా అంటే నేను కేసీఆర్ని ఎన్నికేసుకొస్తున్నా, బీఆర్ఎస్ని ఎన్నికొస్తున్నా కాదు, వాళ్ళు చేసిరు, షాదీ ముబారక్ చేసిరు. ఇంకా దరిద్రమైనటువంటి విషయం ఏంటంటే ఒక రైతు చనిపోతే 10 రోజుల దశదిన కర్మ రోజుల్లోపే రైతు బీమా 5 లక్షల రూపాయల చెక్కు ఇంటికి వస్తుండే. ఈరోజు రైతు బీమా తెలంగాణలో ఎక్కడా కనిపించదు, ఎక్కడ వినిపించదు. 5 లక్షల రూపాయలు చెక్ వస్తే ఆ రైతు చనిపోయిన తర్వాత కార్యక్రమాలకు ఆయనకు ఉన్నటువంటి అప్పులు తీర్చుకుంటుండే రైతన్నలు. ఈరోజు ఎక్కడ పోయినాం మనం? ఏం మాట్లాడాలి దీని మీద? దీని మీద ఇంకా హైడ్రా మీద వెచ్చుకు పడుతున్నారు. రుణమాఫీ కాలేదన్నారు, ధర్నాలు చేసే దిక్కు లేదు. ఎస్, ఇదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తప్పే. రుణమాఫీ కాలేదన్నారు, వీళ్ళు ఎంతసేపున సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో కేటీఆర్ ఏదో పబ్లిక్లోకి పోతా ఉన్నాడు, హరీష్ రావు పబ్లిక్లోకి పోతా ఉన్నాడు. కానీ వీళ్ళ ఎమ్మెల్యేలు మొత్తం ఇళ్లలో వండుకున్నారు. ఇక తర్వాత హైడ్రా మీద విరుచుకుపడతారు. హైడ్రా మీద విరుచుకుపడుతున్నారంటే పేదోడి పొట్టగొడుతున్నప్పుడు విరుచుకుపడకపోవడానికి ఒక బీఆర్ఎస్ నాయకులే కాదు, బీజేపీ నాయకులు మాట్లాడారు. తెలంగాణ సమాజం మొత్తం బగ్గుమంటా ఉన్నది హైడ్రా మీద.
కడుపు కొట్టడానికి హైడ్రా బుల్డోజర్లు ఉరికొస్తాయి. అదే వాసవి కన్స్ట్రక్షన్స్ బడా బిల్డర్ కొట్టడానికి బుల్డోజర్లు ముందుకు రావు. ఎందుకు రావు మరి ఇప్పటికి అర్థం కాదు. గాజుల రామారం మొన్న ఇల్లులు కూలగొట్టారు. పండుగ నాడు బతుకమ్మ రోజు ఇల్లులు కూలగొట్టారు. పండుగ నాడు వాడిని ఇల్లు కూలగొడితే కూడు మీద కొడితే అమ్మా ఆకలైతుందని చెప్పి పిల్లగాడు రోడ్డు మీద కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. వానికి ఆ సమాధానం ఏం చెప్పాలి? వానికి అన్నం ఎవడు పెట్టాలి? అదే పక్కన ఉన్నటువంటి 300 ఎకరాలలో మేము కాపాడినమని ప్రభుత్వం గప్పాలు చెప్తున్నది కదా. 300 ఎకరాలు కాపాడితే దాంట్లో 11 ఎకరాలు షేర్లింగంపల్లి అరకెపూడి గాంధీ ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి బంధువులకు ఉన్నాయి. 11 ఎకరాలు ఫస్ట్ ఆ కబ్జా నుంచి విరిపించిరా ఇడిపిఏలే. ఇంకెక్కడ హైడ్రా మీద విరుచుకుపడుతున్నాడు. పేదోని పొట్ట కొడతామంటే వానికి ఆకలి కేకలై మంట మండుతున్నప్పుడు అరవకపోతే ఏం చేస్తారు సార్? తర్వాత ఒక్కనాడు నిరసన తెలిపింది లేదు. యూరియా కొడతాను బూచిగా చూపిస్తారు. రైతులతో కలిసి ఎందుకు ఉద్యమం చేయడం లేదు? ఎవరైతే నాకు తెలిసినంత వరకు బొమ్మ అమరేందర్ అన్న గారు ఏ విధంగా రాసుకొచ్చారో నాకు తెలియదు, కానీ యూరియా కొడతా లేదు బూచిగా చూపిస్తూ ఉన్నారు. అంటే యూరియా కొడతా ఉన్నది మీరు పార్టీల పరంగా పక్కన పెడితే యూరియా కొడతా ఉన్నది రోడ్డు మీద రైతన్నలు నిద్రలు తీస్తూ ఉన్నారు. సర్ది కట్టుకొచ్చుకొని ఆడ యూరియా బస్తాల ముందర తింటా ఉన్నారు. అలాంటి రోజులల్లో మనం గడుపుతాం. ఆనాడు రోజులు మళ్ళీ తీసుకొస్తాడని రేవంత్ అన్న ఒక పాటలు ఉంటుంది. ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాడు. ఎస్, ఈరోజు ఎమర్జెన్సీని తలపిస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వ పాలన వచ్చిన తర్వాత నా హిందూ దేవీ దేవతల మీద గుళ్ళ మీద దాడులు జరిగినాయి. నా హిందూ దేవీ దేవతల మీద రోజుకొక అన్యమతస్తులు మాట్లాడుతున్న కేసులు కానటువంటి పరిస్థితి. నా గణేష్ మండపాల కాడ నా దుర్గమాత మండపాల కాడ పర్మిషన్లు మేము డీజేలు పెట్టుకోవాలంటే పర్మిషన్లు ఉండవు. వాళ్ళు పాలస్తీన్ జెండలు ఎగిరేసినా కూడా పోలీసులు కళ్ళప్ప వేసుకొని దగ్గరుండి చూస్తారు. ఎక్కడ పోతా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఈ 20 నెలల పాలన మీద 10 సంవత్సరాల గత 10 సంవత్సరాల పాలన మీద ఎవరు బెస్ట్, కేసీఆర్ రేవంత్? మీ కామెంట్ల రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త. సైనింగ్ ఆఫ్. మీ ఉదయ్.